హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది మేమందరం ఎక్కడికో బయలుదేరుతున్నామని చెప్పేసి. సో మార్నింగే మేము క్యాబ్ బుక్ చేసేసుకొని బయలుదేరాము. దారిలో టిఫిన్ చేయలేదు, అందుకోసం అని చెప్పేసి టిఫిన్ చేద్దామని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపేసి అక్కడికి వెళ్తున్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఎంజిఎం, అంటే ఒక థీమ్ పార్క్ లాగా అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఫుల్ ప్రిపరేషన్తో వెళ్తున్నాం మేమైతే. ఇదే ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం. సో అందుకోసం కొంచెం ఎక్సైటెడ్. ఫైనల్గా మేము ఎవరికి ఏం కావాలనేది ఆర్డర్ చేసేసుకొని తినేస్తున్నాం అన్నమాట. నాకైతే ఈ రవ్వ దోశ నాకు అంతగా నచ్చలేదు. సో ఆనియన్ తినాలనిపించింది, ఆనియన్ దోశ. అందుకోసమని మా తమ్ముడికి అడుగుతున్నాను, వాడు కూడా ఓకే అని ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే కడుపు నిండా తినేసాము. లో అయితే సాంగ్స్ పెట్టుకోవడం వలన అఖిల మంచి హుషారుగా ఉంది. ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. రీచ్ అయినప్పటికీ 12 అయినట్టుంది. సో చాలా ఎక్సైటెడ్ కదా, అందుకోసం అని చెప్పేసి బయటనే వెళ్ళగానే అసలు టికెట్స్ కూడా తీసుకోలేదు, ఫొటోస్ వీడియోస్ స్టార్ట్ చేసేసాము. ఇదైతే చాలా బాగుంది బయట చూడడానికే. సో లోపలికి వెళ్ళడానికి మనకి టికెట్స్ కావాలి కదా, అందుకోసం అని చెప్పి వసంత్ టికెట్స్ తీయడానికి అని చెప్పి వెళ్ళారు. ఈలోగా నేను ఒక ఫిల్మ్ కవర్ చేస్తున్నాను అన్నమాట. ఫైనల్గా అయితే టికెట్స్ అయితే తీసేసుకున్నాము. అడల్ట్స్కి సపరేట్గా, ఒక చైల్డ్ అఖిల ఉంది కదా, అఖిలకి సపరేట్గా. ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా, అవైతే కాంప్లిమెంటరీ టికెట్స్. చాలా గేమ్స్ ఉన్నాయి, వాటి కోసం అని చెప్పి ఫ్రీ టికెట్స్ అన్నమాట మనకి కాంప్లిమెంటరీ వచ్చాయి. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఈలోగా మేము టికెట్స్ తీసేలోగా ఈ కళ్ళద్దాలు ఉన్నాయి కదా, ఇవి 100 రూపీస్కి ఎలాగో వాటర్లో తడుస్తాం కదా అని చెప్పి బిల్డప్ ఇద్దామని చెప్పి తీసేసుకున్నారు. ఈ ప్లేస్ అయితే అసలు చాలా బాగుంది. ఇక్కడైతే చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. వెళ్తున్న కొద్దీ ఇంకిలాగా చాలా డెకరేటివ్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అఖిలకి అక్కడ నిల్చో అమ్మ ఫోటో తీస్తామంటే తను చాలా ఎక్సైటెడ్ కదా, అన్నీ చూస్తూ ఉండిపోతుంది అన్నమాట. సో ఇదైతే వాటర్ యాక్టివిటీస్, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. సో మేమైతే ఫస్ట్ వాటర్ యాక్టివిటీకి వెళ్దాం అనుకున్నాము, కానీ మనకి ఎలాగో కాంప్లిమెంటరీ టికెట్స్ వచ్చాయి కదా, అవి యూస్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇదైతే ఉల్టా హౌస్ అన్నమాట, అంటే అన్ని రివర్స్లో ఉంటాయి. చూడండి, బెడ్ వచ్చి రూఫ్ మీద ఉంది, రూఫ్ వచ్చి కింద ఫ్లోర్ లాగా చేశాడనమాట. కబోర్డ్లో కూడా అన్నీ ఉల్టాగా ఉన్నాయి, లోపల బొమ్మలు అవన్నీ. ఈ డోర్ కూడా చూడండి ఉల్టా అసలు. ఇక్కడ వచ్చి డైనింగ్ టేబుల్, ఈ డైనింగ్ టేబుల్ వచ్చి రూఫ్ మీద ఉంది, మనం కింద నుంచి ఎక్కుతున్నాం అన్నమాట. ఇవన్నీ డైరెక్ట్గా చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఏదైతే క్యాప్చర్ చేయగలిగానో అది చేశాను. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ హౌస్. ఎటు చూసినా మిర్రర్సే. అసలు మనం టచ్ చేయకుండా వెళ్ళాము అంటే మాత్రం మిర్రర్కి గుద్దేసుకుంటాము. సో ఒక సైడ్ మిర్రర్ ఒకలాగానే ఉంది, ఇంకా వే కూడా ఒకలాగానే ఉంది. ఏది మిర్రరా ఏది వేయా అర్థం కావట్లేదు. ఇలా మధ్య మధ్యలో లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారన్నమాట. ఒకవేళ మనకి అంటే కొన్నిసార్లు భయపడిపోతారు కదా లోపల. మేమైతే గుంపుగా వెళ్ళాం కాబట్టి భయం ఏమి అనిపించలేదు. సో ఇక్కడైతే మేము ఫోటోకి పోజ్ ఇస్తున్నాం అన్నమాట, నేను అఖిల. చాలా బాగుంది లోపల అయితే. అదే ఇంకా బొమ్మ అదే. ఆల్రెడీ నేను ఆ దెయ్యం బొమ్మ చూసిన తర్వాత మా అమ్మ ఐడియా ఇచ్చారనమాట, నేను వీడియో తీస్తాను, నువ్వు కొంచెం భయపడినట్టు ఇవ్వని చెప్పేసి. సో అందుకోసం అది మేము ట్రై చేస్తుంటే పక్క నుంచి సాగర్ను వసంత్ పర్ఫార్మెన్స్ అని చెప్పి టీజ్ చేస్తున్నారు నన్ను. సో ఫైనల్గా ఇది కూడా అయిపోయింది. ఇదైతే అసలైనది, మనం వచ్చింది ఈ సమ్మర్కి. అసలు ఈ వాటర్ యాక్టివిటీస్ ఇక్కడికి వెళ్దామని చెప్పి ఫస్టే అనుకున్నాము, కానీ కొంచెం ఏదైనా తినాలని చెప్పి ప్లేస్ కోసం చూస్తుంటే ఇక్కడే లోపలే మనకి క్యాంటీన్ కూడా ఉంది, అక్కడే లాకర్ రూమ్ ఉంది, డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి తినేసి డైరెక్ట్గా అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు అని ఇక్కడికి వచ్చామన్నమాట. కానీ ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌడ్ లేదు. సో అందుకోసం అని చెప్పి అక్కడ ఏవో ఒక 2-3 ఐటమ్స్ కొనేసి మన అవుట్ సైడ్ ఫుడ్ కూడా వాటిలో మిక్స్ చేసి అక్కడ తినేద్దామని చెప్పేసి 2 కోక్ అండ్ బోండా ఒక ప్లేట్ తీసుకున్నాము. సో మన ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చామంటే పొద్దున్నే అమ్మ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేశారన్నమాట. పులిహోర, మన ఇండియన్ మామ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కంపల్సరీ కదా. పులిహోర అయితే మనకి ఈజీగా కూడా అయిపోతుంది, పాడవద్దు కూడా. అందుకోసం అని చెప్పి దానికి కాంబినేషన్గా బంగాళ
బంగాళదుంప మసాలా కర్రీ. ఈ 2 కాంబినేషన్ మనకి తెలిసిందే. సో ఆఫ్టర్నూన్కి అయితే లంచ్కి ఇది తెచ్చుకున్నాం మేము. దారిలో మేము ఎక్కడైతే టిఫిన్ చేసామో అక్కడ పకోడా అవైలబుల్గా ఉంటే అది కూడా కొనేసాము. సో ఫైనల్గా అయితే వాటర్ యాక్టివిటీస్, వాటర్ గేమ్స్ అయితే చాలా ఆడాము. రెయిన్ డ్యాన్స్ అన్నీని అసలు అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఆడదామని చెప్పేసి వచ్చాము. వాటర్ గేమ్స్ షూట్ చేయడానికి అవ్వలేదు అందుకోసం, ఎందుకంటే లాకర్లో అన్నీ పెట్టేస్తాం కదా, బయట ఎవరో ఒకరు ఉంటే మనకి షూట్ చేయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ అవుతుంది. కానీ అందరం వాటర్లో దిగేసాం కాబట్టి అవి చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాం. ఒక 2.5 hours వాటర్లోనే ఉన్నాము. సో అందుకోసం ఫోటో తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ అవ్వలేదు. అది అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చాము. ఇదైతే కార్ రేస్ అన్నమాట. ఇక్కడ అందరం కార్ రేస్లో దిగేసాం, రాధిక తప్ప. రాధిక అఖిలని చూసుకోవాలి కదా, అఖిలకి వెళ్ళవట్లేదు, అందుకోసం అని చెప్పి తను రాలేకపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇది గేమ్ అర్థమయ్యేసరికి గేమ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఆడదామా అనేసి అనుకున్నాం కానీ మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. నెక్స్ట్ గేమ్ వచ్చి ఇది, దీని పేరేంటో కూడా నాకు తెలియదు. ఇదైతే ఎక్కాము. ఇది అస్సలు నాకు నా బాడీకి సెట్ అవ్వదు. ఇది ఎక్కిన వెంటనే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. కానీ వీళ్ళు ఫోర్స్ చేయడం వలన ఎలాగో ఒకలా ఎక్కేసాను. కానీ నెక్స్ట్ మాత్రం వాళ్ళు ఎక్కారు, నేనైతే అసలు వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చి అమ్మ టర్న్ వచ్చిందన్నమాట. ఈ రింగ్ కరెక్ట్గా పడాలి, అది హాఫ్ అలా పడినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. సో ఇదైతే బాగా ఎంజాయ్ చేసాము డే మొత్తమును. అసలు ఇప్పటికి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ MGM, బాయ్ అట్లా, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ MGM, బాయ్ బాయ్ MGM.